తమిళనాడులో భాష అంటే భావోద్వేగం, భాష అంటే గౌరవం. అయితే ఈసారి ఆ భావోద్వేగం మళ్లీ రాజకీయ తుఫాన్గా మారింది. హిందీ నిషేధ బిల్లు రాజకీయ దుమారాన్ని రేపుతుందని గ్రహించిన స్టాలిన్ సర్కార్ వెనక్కి తగ్గింది. ప్రజల్లోనూ వ్యతిరేక స్వరాలు పెరగడంతో ఆ బిల్లును నిలిపివేయాలని నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. అయితే త్రిభాషా సూత్రాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమోదించబోమని, ద్విభాషా సూత్రానికే కట్టుబడి ఉన్నామని డీఎంకే వాదిస్తోంది. హిందీ వ్యతిరేక ఉద్యమం తమిళనాడులో కొత్తది కాదు. అది 1937లోనే మొదలైంది. అప్పుడు మద్రాస్ ప్రెసిడెన్సీ కాలం. కాంగ్రెస్ హిందీని తప్పనిసరి చేయాలనగానే తమిళలో వీధుల్లోకి దూసుకెళ్లారు. హిందీ ఓపద్, తమిళ్ తేపద్ అని నినాదాలతో గాలిని మండించారు. రాజాజీ, అన్నాదురై, కరుణానిధి పేర్లు అప్పటినుంచి ఈ పోరాటానికి ప్రతీకలయ్యాయి. 1965లో హిందీని జాతీయ భాషగా ప్రకటిస్తామన్న మాటతో రాష్ట్రం మంటల్లో మునిగిపోయింది. ఆ అగ్ని కుండంలోనే పుట్టింది డీఎంకే శక్తి. ఆ అగ్నిలోనే పుట్టింది తమిళ్ ప్రైడ్, రాజకీయము. దశాబ్దాల తర్వాత ఆ గాయం మళ్లీ మొదలైంది. డీఎంకే ప్రభుత్వం హిందీ నిషేధ బిల్లు ప్రతిపాదించింది. ప్రభుత్వ భవనాలు, బోర్డులు, హోర్డింగ్లు, రవాణా సూచికలపై హిందీ వాడకూడదని నిబంధనలు, సినిమాలు, పాటలు, ప్రకటనలో కూడా హిందీ పదాల వాడకంపై ఆంక్షలు విధించే ప్రతిపాదనలు తెరపైకి వచ్చాయి. ద్విభాషా సూత్రంకే కట్టుబడి ఉంటామని ప్రభుత్వం స్పష్టం చేసింది. అంటే తమిళ్ మరియు ఇంగ్లీష్ మాత్రమే. కానీ ఈ నిర్ణయం చుట్టూ న్యాయ, పారిశ్రామిక, సాంస్కృతిక రంగాల నుంచి ప్రతికూల స్వరాలు వినిపించాయి. రాజ్యాంగ హక్కుల అంశంపై న్యాయ నిపుణులు ఆందోళన వ్యక్తం చేయడంతో ప్రభుత్వం చివరికి వెనక్కి తగ్గింది. ఇది భాషా రాజకీయమా లేక ఐడెంటిటీ పాలిటిక్సా? ఒకవైపు డీఎంకే చెబుతోంది హిందీని కాదు, తమిళ్ని కాపాడుతున్నాం. మరోవైపు బీజేపీ అంటుంది హిందీని బ్యాన్ చేయడం రాజ్యాంగ విరుద్ధం. మధ్యలో ఉన్నారు సాధారణ ప్రజలు. తమిళ్కి గర్వపడేవారు, దేశ సమగ్రతను కోరుకునేవారు. మీడియా డిబేట్స్ లో మళ్లీ భాషా తుఫాన్. తమిళ్ వర్సెస్ హిందీ అనే వేదికపై ప్రతి పార్టీ తన స్క్రిప్ట్ రాసుకుంటోంది. చెన్నై వీధుల్లో మళ్లీ గళం మోగుతుంది. తమిళే మాతృభాష, తమిళే జీవనాధారం. యువత చేతుల్లో ప్లకార్డులు, డోంట్ ఇంపాజ్ హిందీ, రెస్పెక్ట్ ఆల్ లాంగ్వేజెస్ అంటూ నినాదాలు. విశ్వవిద్యాలయాల్లో చర్చలు వేడెక్కుతున్నాయి. ఇది కేవలం భాషా పోరాటం కాదు, స్వాభిమానం వర్సెస్ సమీకరణం మధ్య జరుగుతున్న యుద్ధమని సాహిత్యవేత్తలు చెబుతున్నారు. తమిళనాడు మళ్లీ జాతీయ చర్చల మధ్యలో నిలిచింది. ఒకప్పుడు విద్యార్థుల ఉద్యమంగా ఉన్న హిందీ వ్యతిరేక పోరాటం ఇప్పుడు ప్రభుత్వ నిర్ణయంగా మారింది. భాష మారినా భావం మాత్రం మారలేదు. ఇది తమిళ గౌరవం. హిందీ నిషేధ బిల్లు వెనక్కి వెళ్లినా ఆ భావోద్వేగం మాత్రం ముందుకే సాగుతుంది. ఒక మాటలో చెప్పాలంటే హిందీకి వ్యతిరేకం కాదు తమిళనాడు. కానీ తమిళ గౌరవానికి మించిన రాజకీయం లేదు.